హాయ్ అండి. ఈరోజు మేము ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ చూడాలని ప్లాన్ చేసుకున్నాము. అదే అండి దాన్నే తడా వాటర్ ఫాల్స్ అని కూడా అంటుంటారు. ఆ ప్లాన్ తగ్గట్టు ఈరోజు చాలామంది మేము అంటే ఒక 5, 6 మంది ఫ్యామిలీస్ కలిసి ప్లాన్ చేసుకున్నాం ప్రోగ్రామ్‌కి. ఆ ప్లాన్ ప్రకారం మేము బయలుదేరాము. చూడండి వెళ్ళేటప్పుడు ప్రకృతి, ఆ పచ్చదనము, పక్కన ఉన్నటువంటి పైర్లు చాలా బాగున్నాయి కదా! ఫైనల్‌గా మనము ఆ ఉబ్బలమడుగు లోపలికి వెళ్ళేటువంటి ఎంట్రీ గేట్ దగ్గరకొచ్చాము. ఇక్కడ చూడండి ఎంత చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ వెహికల్‌కు టికెట్ తీసుకున్నామండి. టికెట్ తీసుకున్న తర్వాత అందరితో పాటు మేము లోపలికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. కానీ ఈ ఎలా వెళ్ళాలి ఇక్కడికి అంటే ఒక ప్లాన్ ఉందండి. ఎలా అంటే అది అందరూ ఫస్టు ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా ఫస్టు ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే సూళ్ళూరుపేట నుండి చెన్నై వెళ్ళేటువంటి హైవేలో తడ దగ్గర ఫస్టు దిగండి. ఒకవేళ బస్సుకి వచ్చావో లేదా ఎవరైనా వెహికల్ వచ్చేవాళ్ళు ఉంటే అక్కడ టర్న్ తీసుకోండి. అక్కడి నుంచి తిరుపతి రూట్ వెళ్తే వేదాయపాలెం అనేటువంటి ఒక టౌన్ వస్తుంది, స్మాల్ టౌను. అక్కడ బస్ స్టాండ్ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్ సంబంధించినటువంటి ఉంటుంది బోర్డు. చూడండి ఇప్పుడు మేము కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యాము. ఎక్కడ ఉబ్బలమడుగు దగ్గర లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ ఎంటర్ అవుతూనే మీరు చూస్తూ ఉంటారు చాలా వెహికల్స్ ఉన్నాయి. చూడండి లెఫ్ట్ సైడ్లో ఎన్ని బైకులు ఉన్నాయో. ఇక్కడికి చాలామంది వస్తుంటారండి. ఈ సండే అయితే చాలా ఎక్కువ మంది వచ్చారంట. ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎక్కువగా వస్తుంటారు. ఇది తమిళనాడు కూడా దగ్గరగా ఉండడం వల్ల చాలా ఎక్కువ మంది తమిళనాడు నుంచి కూడా వస్తుంటారు. చూడండి ఎన్ని కార్లు పార్క్ చేశారు ఇక్కడ. చాలా కార్లు పార్క్ చేశారంటే మీరు ఒకసారి ఊహించుకోవచ్చు ఎంత బాగుంటుందో. అలా మేము కూడా ప్లాన్ చేసుకొని ఫైనల్గా ఈ ఉబ్బలమడుగు దగ్గరికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఎవరైనా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూశారు కదా, చూడండి ఎన్ని బైకులు ఉన్నాయో. దాన్ని బట్టి ఒకసారి ఊహించండి ఎంత ఇంపార్టెంట్ ప్లేసో టూరిస్ట్కి ఇది. మన గవర్నమెంట్ ఇంకా సరిగా దాన్ని డెవలప్ చేయట్లేదు, కానీ చాలా బాగుంది. ఫైనల్గా ఆ బైక్ పార్కింగ్ పక్కలోనే చిన్నపిల్లల కోసం ఒక పార్క్ ఉందండి. ఆ పార్క్ చూడు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మా వాడు పైనుంచి స్లైడ్ అవుతున్నాడు దానిపైన. అలా మేము ఆ పార్క్లో పిల్లలతో పాటు కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత మా ప్రోగ్రామ్ను ఆ వాటర్ ఫాల్స్ రూట్లోకి స్టార్ట్ చేశాము. చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు ఎలా బయలుదేరుతున్నారో. సో మేము కూడా అందరితో పాటు లోపలికి ఎంటర్ అవ్వడానికి రెడీ అయ్యాము. ఇక్కడ చూడండి ఎన్ని బైకులు పార్క్స్ ఉన్నాయో, ఎంతమంది యూత్ ఉన్నారు. అలానే మేము వెళ్ళేటప్పుడు మాకు ఒక కోతి పిల్ల ఎదురుగా వచ్చింది. అంటే అది అదృష్టం కింద భావించాము. చూడండి కరెక్ట్గా మనం ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ బ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంది. అక్కడ వాటర్ చూడండి చాలా ప్యూర్గా ఉన్నాయి వాటరు. మేము ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేస్తూ అటు పక్కకి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు చూడండి మధ్యలో ఎంత ప్యూర్ వాటర్ ఉందో, చాలా బాగుంది కదా. లోపల మనకు చాలా క్లియర్ క్రిస్టల్గా కనిపిస్తూ ఉంటుంది వాటరు, ఫిషెస్ కూడా. చూడండి పిల్లలు ఎలా పైనుంచి కిందికి దిగి ఇమ్మీడియట్గా వాటర్లోకి జంప్ చేసి ఆడుకుంటున్నారు. చూడండి ఆ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంత బాగా ఆడుకుంటున్నారు. దీన్ని బట్టి మీరు కూడా ఒకసారి గట్టిగా ప్లాన్ చేయండి. ఇది పెద్ద ఈజీనేనండి. బైక్ ద్వారా అయినా కానీ కార్ ద్వారా అయినా కూడా మనం ఇక్కడికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. కాకపోతే వచ్చేటప్పుడు మధ్యాహ్నానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మేము కూడా చూడండి మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకొని అలా బయలుదేరాము. ఇక్కడ చూడండి క్లియర్గా ఇది ఒక ఉబ్బలమడుగు అనేటువంటి వాటర్ ఫాల్స్ కాదండి, చాలా రకాలైనటువంటి వాటర్ ఫాల్స్ నేమ్స్ అక్కడ ఉన్నాయి. ఫైనల్గా మేము ఏం చేసామంటే మేము బయలుదేరామండి. అట్లా వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి ఏరియా వైపు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక రూట్ కనిపిస్తుంది. ఏంటి అబ్బా చిన్నటి సెలయేరు అలా పారుతూ ఉందండి. చూడండి చూస్తున్నారు కదా నీళ్లు ఎంత తెల్లగా ఉన్నాయో. అక్కడెక్కడ మేఘాలయాలో చాలా తెల్లగా వాటర్ ఉంటాయని చెప్పి ఒక పిక్ చదివానండి, చూశాను అలానే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటరు. చూడండి మేము ఇలా వెళ్తున్నాము, కానీ రోడ్డు మాత్రం అంతా మెటల్ రోడ్ అండి ఇది. సో ఇక్కడ ఏంటంటే సరిగా రోడ్ బాగోదు. కొంచెం చెప్పులు మంచిగా వేసుకొని వస్తే మరి నడవలేనంత ఇబ్బంది అయితే ఏం లేదు. అందరూ సరదాగా ఫ్యామిలీతో నడుచుకుంటూ పోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా యూత్ ఎంతమంది వస్తున్నారో. వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చారండి.
సో చూడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. యూట్యూబ్ ஜீவா டீம் ஜீவா டீம் லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க. బ్రహ్మార్థ రెడ్ క్రియేటర్. చూడండి బ్యాచిలర్స్ ఎలా గుంపులు గుంపులుగా వస్తున్నారో. సో ఇక్కడ చూడండి ప్రకృతి చాలా బాగుంది. సో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం కరెక్ట్గా ఫారెస్ట్ మధ్యలో ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ నడిచేటప్పుడు జాగ్రత్త. ఇక్కడ చూడండి రాళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి. సో అక్కడ ఒక అమ్మాయి పాపం చెప్పు తెగిపోయిందంట, అందుకని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి టీనేజర్స్, అమ్మాయిలు, అబ్బాయిలు బ్యాచిలర్స్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా మా బ్యాచ్ అండి, అందరం కలిసి మెలిసి వెళ్తున్నాము. చూడండి అందరు ప్రతి ఒక్కరి చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో ఏముందంటే మనం తినడానికి కావాల్సినటువంటి ఫుడ్ ఉంది. అలానే ఇక్కడ అమ్మాయి చెప్పు దిగిపోవడం వల్ల పాపం రాళ్ళలో నడుచుకుంటూ పోతాను. చూడండి రక్తం వస్తుంది అమ్మాయి కాళ్ళలో నుంచి. అయినా కూడా ఎంజాయ్ చేయడానికి బాగా ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఫైనల్గా మనం సగం దూరం వచ్చానని చూస్తున్నారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ లాగా వాటర్ను స్టోర్ చేస్తుంటారు. ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత క్రౌడ్ అంటే, మీరు ఒకసారి ఈ జనాలు చూసిన తర్వాత మనం కూడా ఈ ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ని చూడాలన్నటువంటి ఆతృత మనలో కూడా బాగా పెరుగుతుంది. చూడండి చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీతో వచ్చారు. ఈ ఎక్కువ దూరం ఏమీ లేదండి, మనం అక్కడ దిగినప్పటి నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ చూశారు కదా మావాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, అసలు తగ్గేది లేదంటాడు మావాడు. చూడండి అసలు వందల మంది నీళ్ళల్లో అలా స్విమ్ చేస్తుంటే లేదా అలా ఈత కొడుతుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఓ అబ్బా, అసలు యూత్ అంతా ఎక్కడ లేదు, ఇక్కడే ఉన్నారు. చూస్తున్నారు కదా అస్సలు ఎంతమంది జనాలు వారమంతా కష్టపడి అలిసిపోయినటువంటి మనసులతోనూ ఆ హార్డ్ వర్క్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం ఇలా ప్రకృతి ఒడిలోకి వచ్చి సేద తీరుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, మన సినిమాల్లోనే కాదండి నిజ జీవితంలో కూడా మనకు రిలీఫ్ దొరికేటువంటి ప్లేసెస్ మనం డైరెక్ట్గా చూడొచ్చు. చూడండి అస్సలు కొంతమంది పైన కూర్చొని ఉంటే, కొంతమంది వాటర్ పడుతుంటే కింద, ఇంకొంతమంది ఆ చెక్ డ్యామ్ ఏదైతే ఉందో అందులో వాటర్లో స్విమ్ చేస్తూ ఉంటే, ఇక్కడ చూడండి అసలు కపుల్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ప్రపంచాన్ని మరిచిపోయి వారి యొక్క కష్టాలు, నష్టాలు, ప్రెషరు, టెన్షన్స్ అన్నిటిని మర్చిపోయి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వాటర్ ఎంత క్లిస్టల్గా ఉన్నాయో. ఫైనల్గా మేము ఒక చోటుకు వచ్చి ఇక్కడ ఆగి భోజనం చేద్దామన్నారు, ఎందుకంటే దూరం వెళ్తే కోతులు ఉంటాయని చెప్పారు. సో అందరం తిందామని ఇక్కడే రిలాక్స్ అవుతున్నాము. హాయ్ చెప్పండి. పిల్లలు జాను మేరీ జాను తుహి మేరీ జాను. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ బాలు బర్త్డే ఈరోజు. సో సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చాము మేము. సో బాలు చేత కట్ చేపిస్తున్నాము. చాలా హ్యాపీ కదా, చాలామంది బంధువుల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో అలా కేక్ కట్ చేస్తూ, అది కూడా ప్రకృతి ఒడిలో అడవి మధ్యలో కేక్ కట్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుందండి. కేక్ కట్ చేసి తర్వాత అందరూ కేక్ తినిపిస్తున్నారు. వాళ్ళ వైఫ్, తర్వాత నేను, వాళ్ళ పాప. అమ్మాయి కొంచెం మధ్యలో బొంగమూత పెట్టి ఏడ్ చేసింది. తర్వాత వాళ్ళ బామ్మడిది హ్యాపీ బర్త్డే బ్రో. సో అలా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా కేక్ తినిపించి అలా అందరము రిలాక్స్ అయిన తర్వాత ఇంకా భోజనం టైం అయింది. భోజనం టైంలోకి ఏమి తెచ్చారు చూడండి. ఒక బకెట్లో వైట్ రైసు, ఇంకొక బకెట్లో చికెను, ఇంకొక బకెట్లో ప్రాన్స్, ఇంకొక దాంతో ఫిష్. చూడండి ఇక్కడ అందరు హ్యాపీగా తింటున్నారు. సో వాళ్ళు అందరం బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు.
చెప్పండి. మీ వారు రాలేదు కదా, వీడియో చూసేనా హ్యాపీ ఫీల్ అవుతారు. బ్రహ్మ@క్రియేటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఏడుస్తున్న పాపకు 4 months అండి. అమ్మాయిని కూడా టూర్కి తీసుకొచ్చారు. గ్రేట్. ఇక్కడ చూడండి చాలామంది యూత్ వాటర్ ఫాల్ చూడడానికి రెడీ వచ్చారు. అమ్మాయిలు అబ్బాయిలు ఏదో కాలేజీ నుంచి వచ్చినట్టున్నారు. అక్కడ ఒక గ్రీన్ కలర్ వేసుకున్న వాళ్ళంతా జూనియర్స్, అలానే బ్లూ కలర్ వేసుకున్న వాళ్ళంతా సీనియర్స్ అని చెప్పారు. సో వాళ్ళు ఎక్కడో యూనివర్సిటీ నుంచో లేదా ఏదో కాలేజీ నుంచి వచ్చారు. చూడండి అందరూ వాటర్ ఫాల్స్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు యూత్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా తిన్న తర్వాత వాళ్ళని ఫాలో అవుతూ అలా వెళ్తూ ఉన్నాము.